హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మన పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక దర్శనం ఇచ్చినట్లయితే ఆ దర్శనం ఇవ్వడానికి కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అదేవిధంగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అయితే ఆ యొక్క దర్శనం కొరకు మనం వెయిట్ చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క దర్శనాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడు అంటున్నాడు అనమాట. ఆ దర్శనం జరిగేంత వరకు మనం ఓపికతో కనిపెట్టాలన్నమాట, మనం సహనంతో కనిపెట్టాలన్నమాట. అయ్యో ఏంటి ప్రభువా, నాకు ఈ దర్శనం ఇచ్చేసరే ఇది జరగలేదా అనేసి మనం ఒక్కరోజు కూడా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే దర్శనం ఇచ్చింది దేవుడు, మానవుడు కాదు. దర్శనం ఇచ్చింది దేవాతి దేవుడు, మన రాజులకు రాజు, మన ఈ లోకాన్ని ఏలేటువంటి గొప్ప దేవుడు అంటున్నాను అనమాట. కాబట్టి మనం దర్శనం ఇచ్చిన దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాము. కాబట్టి ఆ దర్శనం జరగలేదే అనేసి, అది లేట్ అవుతుందే, ఆలస్యం అవుతుందే అనేసి మనము ఎవరు కూడా ఆలోచించకూడదు అనమాట. ఒకవేళ అది లేట్గా అది వచ్చినా కూడా కానీ లేటెస్ట్గా దేవుడు మనకి అన్ని ఆశీర్వాదాలని దేవుడు మన జీవితంలో అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉంటున్నాడు అనమాట. అబ్రాహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అతడు సంవత్సరాలు గడిచే కొద్దీ అతని యొక్క జీవితంలో సందేహం అనేది ఏర్పడింది అనమాట. నా దేవుడు ఇస్తాడా ఇవ్వడా, లేకపోతే ఈ యొక్క ఎలియాసరే నా యొక్క ఆస్తికి అంతటికి యజమానుడు అవుతాడా అనేసి ఒక సందేహం అతనిలో వచ్చిందనమాట. ఆ యొక్క సందేహం వచ్చినా కూడా కానీ దేవుడు చెప్తున్నాడు, వాగ్దాన పుత్రుని నేను నీకు ఇస్తాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఒక్కరోజు కూడా అబ్రాహాంని విడిచిపెట్టలేదనమాట. అబ్రాహాంని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రంలో ఉండే ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. మన ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే అబ్రాహాంను ఆశ్రయించిన దేవుడు ఆ విధంగా చెప్పి 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దాన పుత్రుని దేవుడు ఇస్తాడనమాట. ఆ వాగ్దాన పుత్రుని పేరుదా ఇసాకు. ఆ యొక్క అంతకుముందు ఒక సంవత్సరానికి, ఇసాకు పుట్టడానికి సంవత్సరానికి ముందుగా దేవదూతలు 3 వచ్చి మీకు కుమార్ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో పిల్లని దేవుడు నేను మీకు ఇస్తాను అనేసి ఆ యొక్క దేవదూతలు చెప్తారనమాట. అయితే అది విన్న సారా ఏం చేస్తుందంటే నవ్వుతుంది అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయింది, నా గర్భం అంతా ఉడిగిపోయింది, ఆ గర్భం పొందవలసిన ఏజ్లో నేను పొందుకోకుండా ఈ యొక్క వయసు అయిపోయిన సమయంలో నేను ఎలా పొందుకోగలను అనేసి ఒక సందేహం వచ్చిందంట. అయితే సందేహం వచ్చినా కూడా సరే దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను అనేసి దేవుడు ఆ యొక్క సారాకు అబ్రాహాంకి ఆ యొక్క వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా వాళ్ళు దేవదూతలు చెప్పిన 1 సంవత్సరం తర్వాత ఒక ఇస్సాకుని చక్కగా దేవుడు ఆశీర్వదించి వారి గర్భంలో పుట్టింపజేస్తాడనమాట. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చాలా మంది వీడియోలు మనం చూస్తాము. వాళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని చెప్పే మాటల్ని, ఆ యొక్క దర్శనాన్ని, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నమ్మకుండా వాళ్ళు సందేహపడినారు. అయితే వారి జీవితంలో దేవుడు చక్కగా బిడ్డల్ని దేవుడు ఇచ్చినాడు అనమాట. చక్కని కార్యాలను వారి జీవితంలో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించినాడు అనమాట. జకర్యా జీవితంలో మనం చూసినట్లయితే కూడా, ఎలిజబెత్ జీవితంలో చూసినట్లయితే చాలా రోజులు పిల్లలు లేకుండా వాళ్ళు ఆ విధంగా కష్టపడారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నేను మీకు పిల్లనిస్తాను అది అనేసి చెప్తానమాట. చెప్పిన తర్వాత వారి యొక్క జీవితంలో ఇది ఎలా జరుగుతుంది అనేసి సందేహపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జకర్యా యొక్క నోటిని కట్టివేశాడనమాట. మాట్లాడకుండా మూగవాణిగా చేశాడనమాట. అతడు ఏం మాట్లాడుతున్నది వాళ్ళకి ఎవ్వరికి తెలియదు అనమాట. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పేరు పెట్టే సమయంలో
పిల్లకి పేరు ఏం పెట్టాలి అని అందరూ అడుగుతున్న సమయంలో అప్పుడు దేవుడు జకర్యా యొక్క నోటిని తెరచి యోహాను అనేసి ఆ యొక్క దాంతో పేరు పెడతారనమాట. ఈ విధంగా దేవుడు చేసే అద్భుతములు, దేవుడు చేసే ఆశ్చర్యక్రియలు మనకు ఊహకు అందనటువంటివై ఉంటున్నది. మనం దేవుడు దర్శనం ఇచ్చాడు కదా అనేసి మనము దాన్ని నిర్లక్ష్య పెట్టకుండా దాని కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆ దర్శనాన్ని నెరవేర్చే దేవుడు అంటున్నాడు. మన పట్ల దేవుడు కార్యం చేసే దేవుడు అంటున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో మనం అందరము కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమల రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభువా వారి దర్శనాన్ని మీరు నెరవేర్చేయమని ప్రార్థిస్తున్నాను. తగిన కాలం ముందు ప్రభువా ఆ యొక్క దర్శనాన్ని నెరవేర్చేయమని ప్రార్థిస్తున్నాను. తప్పక జరుగును, జాగు చేయక జరుగునని నీ యొక్క వాగ్దానం చదివిస్తున్నారే ప్రభువా. ఎస్యా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో మీరు ఒకవేళ దర్శనం ఇచ్చినట్లయితే, ఒకవేళ మీ స్వప్నం ద్వారా వారితో మాట్లాడినట్లయితే నన్ను తప్పక నెరవేర్చడానికి మీరు సముద్రవంతుడు అయి ఉంటున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను డాడీ. ఎస్యా ఒకవేళ ఈ దర్శనం నా జీవితంలో జరగదా అని ఎవరు కూడా సందేహపడకుండా వారి జీవితంలో నూతనమైన కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించగలరని నమ్ముచున్నాం. మహత్ కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం డాడీ. మా ఊహకు అందనటువంటి కార్యములు మేము ఎస్యా స్తోత్రం రాజా, మేము ఆలోచించే దానికంటే కూడా, మేము ఊహించిన దానికంటే కూడా అధికంగా చేయగల దేవుని యొద్దమే మేము మొరపెట్టుచున్నాం దేవా. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలని నమ్ముచు స్తుతిగా మహిమనిగా చెల్లిస్తున్న అసలు మనకు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.